యాదగిరిగుట్ట పోస్టుకు గుప్తంగా ₹1,00,00,000 పైసలు పాయే పదవి రాకపాయే. యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కోసం ఒక వ్యాపారి పైరవీ చేసిందట. ఓ కాంగ్రెస్ నేతకు అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చిందట. వర్కౌట్ కాని సదరు నేత సిఫారసులు. అడ్వాన్స్ కోసం నేత చుట్టూ బాధితుడు చక్కర్లు కొడుతున్నట. ఊరిని లొల్లి. ఇప్పుడు ఆడ యాదగిరిగుట్టలో మన పాలక మండలి ఏర్పాటు చేసిరు కదా, రేవంత్ రెడ్డి ఎవరి తెలకుండా ఇచ్చి పడేసిన లిస్టు. ఇప్పుడు అది పెద్ద గొడవ అయింది, అదంతా అయిపోయింది. ఈ మధ్యలో అట చాలామంది ఎట్లుంటుంది గాంధీ భవన్ పోతే, కొంతమంది నాయకులు నీకెందుకు నేను ఇప్పిస్తా కదా, ₹1,00,00,000 ఇచ్చాయి, నేను ఇచ్చుకునే వాళ్ళకి ఇచ్చుకుంటా, నేను తీసుకునేది తీసుకుంటా, ₹1,00,00,000 అవుతుంది నీకు మెంబర్ గ్యారంటీ అన్నాడట. ఇక ఆ వ్యాపారి ఎవరో మరి వేసుకొచ్చిన పైసలు ₹1,00,00,000 కాంగ్రెస్ నాయకునికి ఇచ్చిండట. తీరా చూస్తే ఆ లిస్టులో పేరు లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ నాయకునికి కూడా తెలియదు ఆ లిస్టులో పేర్లు ఏమున్నాయి అన్నది ప్రకటించేదాకా. సో పేరు రాలే, మరి ₹1,00,00,000 రిటర్న్ ఇవ్వాలి కదా, రిటర్న్ ఇస్తలేడట. మళ్ళీ ఇది కోటి అడ్వాన్స్ అయినట. మళ్ళీ హైదరాబాద్కు చెందిన ఒక గుప్తాకు అంటే ఒక కోమట ఆయనకు ధార్మిక సేవలు చేయాలనే తపన చాలా ఎక్కువ ఉందట. దాంతోపాటు అటు వ్యాపార వర్గాల్లో ఇటు సామాజికంగా గుర్తింపు లభిస్తుంది అని ఆశపడ్డాడట. అందుకోసం యాదగిరిగుట్ట పాలక మండలిలో చోటు కోసం తీవ్రంగా ప్రయత్నించిండు. ఇదే సమయంలో తెలిసిన వ్యక్తుల ద్వారా కాంగ్రెస్లో ఉన్న ఒక నేతను ఆశ్రయించిండు. తాము పెట్టిన షరతులు పూర్తి చేస్తే మెంబర్ పోస్ట్ ఇప్పిస్తామని సదరు నేత కండిషన్ పెట్టిండట. అందుకు ఒప్పుకున్న ఆ వ్యాపారి అడ్వాన్స్గా ₹1,00,00,000 ఇచ్చిండట. తీరా ప్రభుత్వం రిలీజ్ చేసిన లిస్టులో తన పేరు కనిపించకపోవడంతో ఆ బాధిత వ్యాపారి తన సన్నిహితుల వద్ద గోడు వెళ్ళబోసుకుంటున్నట. పాలక మండలిలో చోటు కోసం కీలక నేత పెట్టిన షరతులకు ఒప్పుకున్న వ్యాపారి 2 విడతల్లో 50 లక్షల చొప్పున కోటి ముట్ట చెప్పిండట. పదవి ఖచ్చితంగా ఇప్పిస్తాను అని సదరు నేత హామీ ఇచ్చిండట. దీంతో ఆ వ్యాపారి తన సన్నిహితులు బంధువులకు బోర్డులో పదవి వస్తుందని ధీమాగా చెప్పుకున్నాడు. పదవి వచ్చిన తర్వాత వ్యాపార వర్గాల ద్వారా ఏ విధంగా సత్కారాలు చేయించుకోవాలో కూడా ప్లాన్ చేసుకున్నాడు. తీరా ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో షాక్కు గురైన వ్యాపారి సదరు కీలక నేతకు ఫోన్ చేస్తే స్పందించలేదని ప్రచారం జరుగుతున్నది. దీంతో తనకు పరిచయం చేసిన వ్యక్తుల ద్వారా కీలక నేత ఇంటికి వెళ్లిన బాధితుడిని ఉద్దేశించి నా ప్రయత్నం నేను చేసిన, ఇప్పుడు నేనేం చేస్తా, ఇంకా ఏదైనా పని చేసి పెడతలే అని చెప్పి మళ్ళీ కలుద్దామని బయటకు వెళ్ళిపోయిందట. అయితే 2-3 రోజుల తర్వాత బాధిత వ్యాపారి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని సదరు నేతకు చెప్పేందుకు ఫోన్ చేసినా స్పందించలేదట. మెసేజ్లు పెట్టినా రిప్లై ఇస్తలేదట. ఇంటికి వెళ్ళినా కలవట్లేదని సన్నిహితులకు చెప్పి విలపిస్తున్నాడట. తీసుకున్నోడు దొంగే, ఇచ్చినోడు దొంగే. ఏముందాడా, నీకు పైసలు పెడితే పదవేంది, నువ్వెందుకు ఇచ్చినావు? ఆయన తీసుకోవడానికి రెడీగానే ఉంటాడు. ఆయన మొత్తం దందానే అది కావచ్చు. ఇక ముఖ్యమంత్రి దాకా పోయిందట సమాచారం. మరి ఎవరో ఆ మోతేవారి కాంగ్రెస్ లీడర్. ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, మరి ఏం చేస్తావా బాబు, మరి మేము కూడా గట్లే తీసుకుంటాం, ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటే మరి ఎందుకు ఇచ్చినావు మరి అని ఉంటాడేమో. నువ్వు గాని దగ్గరికి ఎందుకు డైరెక్ట్ నా దగ్గరికి రావాలి కానీ అని ఉంటాడు. ఒకవేళ ముఖ్యమంత్రి నేను కలిస్తే అదే మాట చెప్తాడు. ఓ కీలక నేత తన కోటాలో కొందరిని బోర్డులోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి సిఫారసు చేసిందట. హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారి పేరును తన సిఫారసు జాబితాలో చేర్చినట్టు టాక్ ఉన్నది. అయితే పదవులు ఇప్పిస్తామని ఎవరి వద్ద ఎంత వసూలు చేస్తున్నారో ముఖ్యమంత్రికి సమాచారం చేరిందట. ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించిన ముఖ్యమంత్రి సిఫారసులకు తావివ్వకుండా స్వయంగా చైర్మన్, మెంబర్ల పేర్లను ఫైనల్ చేసిందట. పారదర్శకంగా నియమించడం వల్ల నిధుల సమీకరణ పైన బోర్డు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుందని భావించారని, అందుకే పారిశ్రామిక, వ్యాపార, సామాజిక రంగాలకు ప్రయారిటీ ఇచ్చారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అబ్బా, అంటే ఇలా ముఖ్యమంత్రి చాలా ట్రాన్స్పరెంట్ అని అనుకోవాలన్నా? ఇప్పుడు ఓ ఫార్మా ఇండస్ట్రీ వ్యక్తికి ఇచ్చిండు, ఇక మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చిండు? ఒకరిద్దరికి మినహాయిస్తే